కేసీఆర్ కూడా ఒక 2 నెలలు సీఎం ఉండే, అప్పుడు ఆయన మొదలు పెడితే అయిపోతుండే కదా. అంటే కేసీఆర్ కి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ ఉంది అప్పుడు. రెండోది ఎప్పుడు మొదలు పెడతారండి ఆ పనులు? మొదలు పెట్టే టైము ఫిబ్రవరి, మార్చ్. ఎందుకంటే జనవరి దాకా నీళ్లు ఫ్లో అవుతా ఉంటాయి. ఇప్పుడు మీరు అక్టోబర్ లో కూడా చూశారు, డైలీ ఒక టీఎంసీ పోయింది అక్టోబర్ లో. ఈ పూల కొట్టిన నాడు కూడా 11,000 క్యూసెక్ల కంటే ఎక్కువ పోయినాయి. అంటే మనం నీళ్లు ఆపగలగాలి అక్కడ, లేకుంటే సైడ్ నుంచి వాటిని డైవర్ట్ చేయగలగాలి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ దాకా ఫ్లో బాగుంటది. డిసెంబర్ నుంచి మాత్రం బాగా తగ్గుతాయి. రోజుకు 3,000 క్యూసెక్ల కంటే ఎక్కువ రానప్పుడే మీరు డైవర్ట్ చేయగలుగుతారు. రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల నీళ్లు పెట్టినప్పుడు వాటిని ఆపడం కష్టం, వాటిని సైడ్ నుంచి పంపడం కష్టం. ఇప్పటికైనా అది డిసెంబర్ దాకా ఆగకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆ సైడ్ నుంచి పంపించే విధంగా రబ్బర్ డ్యామ్ ఒకటి వేసి, కాపర్ డ్యామ్ ఒకటి వేసి కనీసం నవంబర్ లో మొదలు పెట్టినా కూడా కనీసం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయిపోతుంది వర్క్. కానీ ఆ చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. అది డెల్టా రైతుల ప్రయోజనాల కోసం మేడిగడ్డ, డెల్టా రైతులు పోలవరం నుంచి స్టోరేజ్ వస్తే డెఫినెట్ గా దాన్ని చేస్తారు. అయితే ఒక మాట, మీరు ఇందాక ఇంట్రోలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నారు. కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టడం అనేది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే రైతులకు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉండదు. ఒక నిమిషం నేను 100 సార్లు చెప్పిన, భరత్ గారు మీ ఛానల్ లో కూడా చెప్పిన, ఇది ఒక నాగార్జున సాగర్ లాంటి, శ్రీరామ్ సాగర్ లాంటి, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్ట్ కాదు. దాని కింద డైరెక్ట్ ఇరిగేషన్ అనేది, డైరెక్ట్ ఇరిగేషన్ దానికి ఎట్లుంటదంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అని చెప్పాను. పై నుంచి నీళ్లు రానప్పుడు మాత్రమే 3 సోర్సెస్ ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి ఉంది, తర్వాత పైన మనకు శ్రీరామ్ సాగర్ నుంచి ఉంది. అవి 2 సాధ్యం కానప్పుడే కన్నెపల్లి దగ్గర పంప్ హౌజులు పనిచేస్తాయని చెప్పాను. ఎట్లా లెక్క కడతారండి? 1 ఎకరానికి మీరు ఎంత ఖర్చు అయిందనేది ఒక 15 రోజులు శ్రీరామ్ సాగర్ నుంచి వరద వస్తుంది, ఒక నెల 15 రోజులు కడెం నుంచి వరద వస్తుంది, ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో అక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. అంటే మన మేధావులందరికీ కూడా అర్థం కాదు ఏంటంటే కాళేశ్వరం అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం కట్టిన ప్రాజెక్టే తప్ప నాగార్జున సార్ లాగా 120 రోజులు 24 గంటలు కోదండరాం గారు లెక్క కట్టారు, జయప్రకాష్ నారాయణ లెక్క కట్టారు. అది సాధ్యం కాదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. మీరన్నా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సరే, కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఇప్పుడు మొన్ననే ఒకటి వచ్చింది, 33,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పవర్ మినిస్ట్రీకి, విద్యుత్ శాఖకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కట్టాలి. మొత్తం 80,000 కోట్ల అప్పులుంటే 33,000 కోట్లు ఇరిగేషన్ శాఖనే కట్టాలి. సరే, నిజంగానే ఇవంతా లిఫ్ట్ చేసినా సాధ్యమా మరి ప్రభుత్వాలు ఇవ్వడం? నాగార్జున ఒక నిమిషం, నాగార్జున సాగర్ కు, శ్రీరామ్ సాగర్ కు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం అనేది లెక్కలు తీయండి. అంటే లిఫ్ట్ అనేది మనకు వేరే ఆల్టర్నేటివ్ లేక పెట్టుకున్నాం. హైదరాబాద్ వాటర్కి లిఫ్ట్ చేస్తున్నారు కానీ నాగార్జున సాగర్ ద్వారా పంటలకు లిఫ్ట్ ఏం చేయట్లేదు కదా. ఒక నిమిషం అండి, మీరు ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. దీనికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు, సూపర్ బ్రెయిన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్టు పర్పస్ అయినా నీళ్లు ఇవ్వడమే కదా. మరి గ్రావిటీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒకసారి అడగండి. ఒక సంవత్సరము దాని మీద జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు? నీళ్లు ఇవ్వడానికే కదా. మరి వీళ్ళేం పాపం చేశారు? వీళ్ళ గవర్నమెంట్ ఇవ్వకూడదా నీళ్లు? అంటే కాలడ్డం పెట్టే కాలువలేమో కొన్ని జిల్లాలకు ఉండాలి, లిఫ్ట్లు ఇస్తేనేమో రైతుల మీద వేయాలా? తెలంగాణ ఉద్యమం మొదలైందే దీనికోసం. మా నినాదం ఏం తెలుసా? కాలడ్డం పెడితే పారే కాలువలు ఆంధ్రకు, లిఫ్ట్ నీళ్లు తెలంగాణకు అనేది మా నినాదం ఉండే. లిఫ్ట్కి ఏమైందంటే కరెంట్ బిల్లు రైతులే కట్టుకోవాలి. నాగార్జున సార్ ఎడమకాలువ మీద కేసీఆర్ పాదయాత్రను మీరు కవర్ చేయలేదా? ఆయన ఏమన్నాడు? మీరు లిఫ్టులు పెట్టే బాధ్యత ప్రభుత్వానిది, లిఫ్టుల ఖర్చు ప్రభుత్వానిది. మరి ఇప్పుడు కేసీఆర్ టైంలో కరెంట్ బిల్లులు కూడా కట్టలేదు, కట్టకుండా అట్లే ఉన్నాయి. దేనికండి? ఏ ప్రాజెక్టు కరెంట్ బిల్లు కట్టలేదు? ఇప్పుడు మొత్తం 33,000 కోట్లు బకాయి ఉందట ఇరిగేషన్ శాఖ. ఆయన రైతుల మీద వేయలే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం కట్టలేకపోతుంది. ఒక నిమిషం, అంటే నాగార్జున సార్ శ్రీరామ్ సాగర్ కింద కడుతుంది కానీ లిఫ్ట్లో కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? నేనేమంటున్నా, మీరు కామన్ సెన్స్ తో ఆలోచించమని చెప్పండి జనానికి. ఇప్పుడు రైతుకు కావాల్సింది నీళ్లు, ఎట్లా ఇస్తున్నావు అన్నది నీ సమస్య. నువ్వు జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ చేసి కోట్ల రూపాయలు పెట్టి డ్యాములు కట్టిస్తావా?
లిఫ్ట్ జోన్ పెట్టిస్తావా? నీ సమస్య అది, మా సమస్య కాదు. నేను ఒక రైతును, నాకు నీళ్లు కావాలి. నువ్వు బడ్జెట్లోకి వెళ్ళి ఇస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇస్తావా, అది నీ కర్మ, నాకేం సంబంధం. నేను ఒక రైతును, నా గ్రావిటీతో ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి, నీ బాధ్యత అది. అందరం సమానం. లిఫ్ట్ చేసి డబ్బులు కట్టకపోతే కదా సమస్య. ఇప్పుడు అంటే కట్టనప్పుడు ప్రభుత్వం సమస్య, అది మా సమస్య ఎట్లయితుంది? నేను ఒక రైతుగా, శరత్ గారు ఒక రైతుగా ఆలోచించాలి. నేను ఏమంటున్నా అంటే మాకు నీళ్లు కావాలి, నువ్వు గ్రావిటీ ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి. అది నువ్వు బడ్జెట్ లో పెట్టుకుంటావా, అప్పు తెచ్చి కడతావా, నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. అది అంటే నీకు రైతు చులకనగా ఉందా? లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతు అంటే చులకనా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు 28 వరకు కంప్లీట్ అవుద్దని. ఈ నెక్స్ట్ సమ్మర్ వరకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి 2-3 months లో కంప్లీట్ చేయరాదా? మీరు అంటున్నారు కదా ఒక పిల్లరే గుంగిపోయింది, ఒక పర్యనే వాసింది, ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టు చేస్తున్నారని అంటున్నారు కదా. అంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం ఏంటంటే ఒక పర్రకే అంత టైం పడుతుందా? డ్యామేజ్ అనేది చిన్నదే గానీ ఒక బ్లాక్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో 11 పియర్స్ ఉంటాయి, 11-12 ఉంటాయి. ఈ 11-12 కూడా వాటికి అది నేను మీకు మళ్ళా చెప్తున్నా, దట్ ఈస్ బ్లాస్ట్ కాబట్టి అక్కడ కూడా డిస్టెబిలైజ్ అవుతుంది. కింద మనకు స్ట్రక్చర్ లో కొన్ని లోపాలు వస్తాయి. ఆ లోపాలు సరి చేయాలంటే మొత్తం దాని బ్లాక్ మొత్తం మార్చాలి, ఒక 2 పియర్స్ మారిస్తే కాదు.